హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్ఏపీసీ టీఎస్పీసీ లెక్చర్స్. ఇండియన్ ఎకానమీ సిరీస్లో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ప్లానింగ్ ఇన్ ఇండియా. సో మెయిన్గా దీంట్లో మనకి 12 5 year ప్లాన్స్ ఉన్నాయి. దాంట్లో చాలా కీ అబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ లింక్ చేయడం చాలా కష్టం, చాలా గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా లెంగ్తీగా ఉంటాయి. అందుకని చెప్పి ఈ నిమోనిక్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ నిమోనిక్స్తో లింక్ చేసుకోవడం వల్ల మీకు అబ్జెక్టివ్స్ మెయిన్ మీకు స్ట్రైక్ అవుతుంటే దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి కూడా ఉన్నాయి మనకి ఎగ్జామ్స్లో. సో దీని నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనం అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో మెయిన్గా ఫస్ట్ మనకి అబ్జెక్టివ్స్ ఐడియా ఉంటే అనాలిసిస్ పార్ట్ అనేది మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన నోట్స్ కూడా కంపైలేషన్ స్టార్ట్ అయింది. మెయిన్గా ఈ నోట్స్ కూడా మన జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లింక్ చేస్తుంటేనే ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఈ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది, ఇంకే ఇతర టెక్స్ట్ బుక్స్ ఏమి చదవాల్సిన అవసరం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని ఈ నోట్స్లోనే కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ ఫర్ సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే గ్రూప్ 2 వాళ్ళు కూడా చాలా వరకు బేసిక్ థింగ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో మొత్తానికి మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ పిక్చర్ మీకు వస్తుంది. అలాగే దీంతో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఆ లెసన్ దొరక నోట్స్ అండ్ వీడియో మీకు ఆల్రెడీ ఉంది. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ నోట్స్ కూడా. సో మీకు ఏమైనా డౌట్ కానీ క్వరీ కానీ ఉంటే ఈ ఫేస్బుక్ పేజ్ నుంచి మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ ఒక్క క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఆన్సర్ కాపీస్ పంపించలేదు అందుకని చెప్పి ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా చేయలేదు. సో ఈ రోజు రేపు కలిపి మిగతా 9 క్వశ్చన్స్ వరకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో కంప్లీట్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ మీకు వస్తాయి. సో ఫీ కూడా చాలా తక్కువ, 9 రూపీస్. సో ఈ 9 రూపీస్ పెట్టడం కూడా ఒకే ఒక కారణం అంటే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే చేస్తారు ఈ పేమెంట్ అనేది నాకు అర్థమైంది. సో అందుకని చెప్పి 9 రూపీస్తోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో అసలు కాన్సెప్ట్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ చూస్తే మనకి ఫస్ట్ 5 year ప్లాన్ అంటే 1951 నుంచి 56 వచ్చింది. సో దీంట్లో మనకి కీ అబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇరిగేషన్, ఎనర్జీ, ఇండస్ట్రీ, పవర్, సోషల్ సర్వీస్, అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ మనకి కీ అబ్జెక్టివ్స్. సో మెయిన్గా మనకి ఫస్ట్ 5 year ప్లాన్లో ఈ కీ అబ్జెక్టివ్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే దీనికి ఒక నిమోనిక్ ఉంది, ఐపీఎస్ కోట్. సో ఇక్కడ మనకి జేడి లక్ష్మీనారాయణ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో బేసికల్గా ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, కానీ ఈ ఇమేజ్లో చూసుకుంటే ఈయన ఒక కోట్ వేసుకుని ఉన్నారు. సో అందుకని చెప్పి ఐపీఎస్ కోట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా ఈ ఫస్ట్ 5 year ప్లాన్లో మెయిన్ అబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఈజీగా రికాల్ చేయగలరు. సో ఇక్కడ ఐ అంటే మనకి ఇరిగేషన్, ఎనర్జీ, ఇండస్ట్రీ కూడా, పి అంటే పవర్, ఎస్ అంటే సోషల్ సర్వీస్, కో అంటే ఇక్కడ కమ్యూనికేషన్, ఇది కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ ఏ అంటే అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో దీని నుంచి మనం దీన్ని కూడా లింక్ చేసుకోవచ్చు. సో కోకో ఉంది కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఇక్కడ టీ అంటే ట్రాన్స్పోర్ట్. జస్ట్ ఈ ఐపీఎస్ కోట్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ 5 year ప్లాన్ చూసుకుంటే మనకి 1956 నుంచి 61 మధ్య జరిగింది. సో మెయిన్గా ఇదంటే దీంట్లో మహానోబిస్ మోడల్ మేము తీసుకున్నాం. సో నెక్స్ట్ దీంట్లో మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఇచ్చారు. అలాగే దుర్గాపూర్ స్టీల్ కంపెనీ, రౌకెలా స్టీల్ కంపెనీ, దీంతో పాటు టీఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో దీంట్లో ఇంకో ఎలిమెంట్ ఏంటంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో దీన్ని కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రికల్చర్, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. సో ఇవన్నీ కీ అబ్జెక్టివ్స్ మనకి సెకండ్ 5 year ప్లాన్లో. సో దీన్ని మనం అలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ మెడ్రాస్ గుర్తుపెట్టుకోండి. సో మెడ్రాస్లో మనకి ఎం అంటే మహానోబిస్ మోడల్, ఏ అంటే మనకి అటామిక్ ఎనర్జీ కమిషన్, డి అంటే దుర్గాపూర్ స్టీల్ కంపెనీ, ఆర్ అంటే రౌకెలా స్టీల్ కంపెనీ అండ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఏ అంటే అగ్రికల్చర్ అండ్ ఎస్ అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. సో ఈ మెడ్రాస్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రికాల్ చేయొచ్చు సెకండ్ 5 year ప్లాన్లో ఏ అబ్జెక్టివ్స్ ఉన్నాయో. సో దీంట్లో మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే రెడ్ రో అంటే టీఐఎఫ్ఆర్ అని గుర్తుపెట్టుకోవడం ఎక్స్ట్రా అనమాట. సో దీంట్లో మెడ్రాస్లో ఈ టీఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఒకటే ఎడిషనల్గా వస్తుంది. సో దీన్ని మనం దీనికి లింక్ చేసుకోవాలి అంతే, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ 5 year ప్లాన్లో 1961 నుంచి 66 మధ్య జరిగింది. సో దీంట్లో మెయిన్గా అంటే ఓన్లీ 3 అబ్జెక్టివ్స్ మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో సింపుల్గా చెప్పాలంటే దాస్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో థర్డ్ 5 year ప్లాన్ దీంట్లో థర్డ్ ఉంది కాబట్టి ఓన్లీ 3 లెటర్స్. ఆ 3 లెటర్స్ అంటే దాస్ అనమాట. సో అయితే దాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే మూవీకి లింక్ చేసుకుంటాను మీరు శ్రీరామ్ దాస్ మూవీతో లింక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి దాస్ ఉంది కాబట్టి మనకి ఈజీగా మనకి గుర్తుండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ 5 year ప్లాన్ చూసుకుంటే ఇది 1969 నుంచి 74 మధ్య అయింది. సో దీంట్లో మెయిన్గా ఏం జరిగిందంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరిగింది. అలాగే అగ్రికల్చర్ మెయిన్గా దీంట్లో ఏంటి గ్రీన్ రెవల్యూషన్ ఇండియాతో లింక్ చేయడం స్టార్ట్ అయింది. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాంక్స్ అని నేషనలైజ్ అయ్యాయి కాబట్టి దాన్ని బి అని తీసుకున్నాం. సో ఇక్కడ అగ్రికల్చర్ ఏ తీసుకుందాం, దాంతోపాటు నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ దీంతో లింక్ చేశారు కాబట్టి జీ అని తీసుకున్నాం. సో కంప్లీట్గా చూసుకుంటే బ్యాగ్ అనమాట. ఈ ఏడాస్ బ్యాగ్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఈ ఫోర్త్ 5 year ప్లాన్లో ఏ అయితే అబ్జెక్టివ్స్ ఉన్నాయో అవన్నీ గుర్తుంటాయి. సో మెయిన్గా ఇక్కడ ఏంటి బ్యాంక్ సర్కిల్ నేషనలైజ్ అయింది. నెక్స్ట్ అగ్రికల్చర్ విత్ గ్రీన్ రెవల్యూషన్.
అయితే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ చూసుకుంటే 1974 నుంచి 79 మధ్య అయింది. సో దీంట్లో మెయిన్ కీ అబ్జెక్టివ్స్ ఏంటంటే పవర్టీ ఎరాడికేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ 20 పాయింట్ ప్రోగ్రామ్. సో దాంతోపాటు ఏంటంటే ఫైనల్గా వచ్చింది మినిమం నీడ్ ప్రోగ్రామ్. సో దీన్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ ఈ పెస్ట్ని గుర్తుపెట్టుకోండి. పెస్ట్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ పవర్టీ ఎరాడికేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ 20 పాయింట్ ప్రోగ్రామ్ని లింక్ చేసుకోవచ్చు. సో అడిషనల్గా మనకు ఉన్నది అంటే ఎం అనమాట. సో దీనికి సింపుల్గా చెప్పాలంటే 5 ఇయర్ ప్లాన్స్, ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ కాబట్టి దీంట్లో ఫిఫ్త్ అని ఉంది కాబట్టి 5 లెటర్స్ కాబట్టి ఎం పెస్ట్. సో ఇక్కడ ఎం పెస్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ మనకి 6 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడంటే 1980 నుంచి 85 మధ్య అయింది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఇండస్ట్రీ ప్రొడక్షన్ అండ్ లోకల్ డెవలప్మెంట్ స్కీమ్స్. సో సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మెయిల్ మనకి హౌరా మెయిల్ని మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఈ హౌరా మెయిల్లో ఈ మెయిల్లో ఏంటంటే మనకి ఎలిమెంట్స్ కీ అబ్జెక్టివ్స్ మనకి వస్తాయి. ఎం అంటే మేనేజ్మెంట్, ఏ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఐ అంటే ఇండస్ట్రీ ప్రొడక్షన్ అండ్ లోకల్ డెవలప్మెంట్ స్కీమ్స్. సో హౌరా మెయిల్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు 6 5 ఇయర్ ప్లాన్కి. నెక్స్ట్ మనకి 7th 5 ఇయర్ ప్లాన్లో 1985 నుంచి 1990 మధ్యలో అయింది. సో దీంట్లో వాళ్ళు ఫోకస్ చేసిన మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది డబుల్ చేయాలి. అలాగే మనకి జవహర్ రోజ్గార్ యోజన అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. సో దీంట్లో మనం ఫోకస్ చేయాల్సింది అంటే ఫస్ట్ లెటర్స్, అదొక వర్డ్ నిమోనిక్, జస్ట్ ఈ లెటర్స్ గుర్తుపెట్టుకోండి ఈఎఫ్జిహెచ్. సో ఈఎఫ్జిహెచ్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి 7th 5 ఇయర్ ప్లాన్కి లింక్ చేసుకుంటే మనకి ఈజీ గుర్తుండడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి 8th 5 ఇయర్ ప్లాన్, ఇది అందరికీ తెలుసు ఎల్పిజి రిఫార్మ్స్ జర్నీ. సో ఎలా అంటే మనకి ఇక్కడ ఏంటి లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. సో జస్ట్ ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్తో లింక్ చేసుకోవచ్చు 8th 5 ఇయర్ ప్లాన్ని. నెక్స్ట్ 9th 5 ఇయర్ ప్లాన్కి వస్తే 1997 మధ్య నుంచి 2002 మధ్యలో అయింది ఇది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్టివ్ అంటే 7 బేసిక్ మినిమం సర్వీసెస్. నెక్స్ట్ పిఆర్ఐస్, ప్రైమరీ ఎడ్యుకేషన్, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇంకోటి ఏంటి న్యూట్రిషన్ సెక్యూరిటీ. సో దీంట్లో మెయిన్ అబ్జెక్టివ్స్ని మనం స్టార్టింగ్ లెటర్స్ తీసుకుంటే ఈఎస్పిఎన్, మనం ఈ ఈఎస్పిఎన్ ఛానల్ని తో లింక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిందంటే పీ దగ్గర, ఎందుకంటే దీంట్లో మొత్తం 3 ఉన్నాయి. సో 3 పీస్ ఉన్నాయి ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ 3 పీస్ని మనం చూసుకుంటే అడిషనల్గా మనకి యూజ్ అవుతుంది. సో దీంట్లో ఈ 3 పీస్ అంటే పిఆర్ఐస్ అంటే పంచాయతీ రాజ్ ఇన్సూరెన్స్, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్, అలాగే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ మూడింటిని మీరు ఫోకస్ చేయాలి. సో ఇది 9th 5 ఇయర్ ప్లాన్ సంబంధించిన ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ 10th 5 ఇయర్ ప్లాన్కి వస్తే దీంట్లో మెయిన్గా ఆబ్జెక్టివ్స్ అంటే పవర్టీ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాగే ఎంప్లాయ్మెంట్, లిటరసీ రేట్, ఫారెస్ట్ ఏరియా, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. సో ఇవన్నీ మనకి కీ అబ్జెక్టివ్స్ 10th 5 ఇయర్ ప్లాన్లో. సో దీంట్లో చూసుకుంటే మీరు ఎలా లింక్ చేసుకుంటే మన ఫుట్బాల్ ప్లేయర్, ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మనకి తెలుసు పీలే. ఈయన అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేశారనుకోండి. సో పీలేలో జస్ట్ ఈని తీసేయండి, అందుకే ఈ పైన మార్క్ కూడా ఉంది. సో ఈని తీసేయండి. సో మనకి మీద ఏంటంటే పెల్ ఎఫ్డిఐ. సో ఇక్కడ పెల్ అంటే పీ అంటే మనకి ఏంటంటే పవర్టీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈకి వచ్చరికి ఎంప్లాయ్మెంట్, ఎల్ అంటే లిటరసీ రేట్ అండ్ ఎఫ్టీకి వచ్చరికి ఫారెస్ట్ ఏరియా, డి అంటే డ్రింకింగ్ వాటర్, ఐ అంటే ఐఎంఆర్. సో ఇది మనకి 10th 5 ఇయర్ ప్లాన్ సంబంధించిన కీ అబ్జెక్టివ్స్. నెక్స్ట్ 11th 5 ఇయర్ ప్లాన్లో మనకి ఎప్పుడు అయిందంటే 2007 నుంచి 2012 మధ్య అయింది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా టీచర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఈ టీచర్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు ప్రతిదీ లింక్ అవుతుంది. ఇక్కడ టీ అంటే మనకి టెలికమ్యూనికేషన్స్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్, అనేమియా, సి అంటే క్లీన్ వాటర్, హెచ్ అంటే హెల్త్ ఎడ్యుకేషన్, ఈ అంటే ఎన్విరాన్మెంట్ సైన్స్, ఆర్ అంటే ర్యాపిడ్ గ్రోత్, ఎస్ అంటే స్కిల్ డెవలప్మెంట్. జస్ట్ ఈ టీచర్స్ని మీరు లింక్ చేసుకుంటే మనకి 11th 5 ఇయర్ ప్లాన్లో ఉన్న కీ అబ్జెక్టివ్స్ అన్ని మనం రికాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్గా మనకి 12th 5 ఇయర్ ప్లాన్ ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతుంది. 2012 నుంచి 17 వరకు ఉంటుంది ఇది. సో దీంట్లో ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేసిన కీ అబ్జెక్టివ్స్ అంటే శానిటేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్ ఇన్సూరెన్స్, అగ్రికల్చర్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా మనకి కీ అబ్జెక్టివ్స్ ప్రెసెంట్ 12th 5 ఇయర్ ప్లాన్లో. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోండి, షీ పెయింట్స్ ట్రూత్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ షీ, నెక్స్ట్ ఈ పిఏఐ వరకు మనకి లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షీ అంటే ఎస్లో మనకి ఏంటంటే శానిటేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెచ్ అంటే హెల్త్, ఈ అంటే ఎడ్యుకేషన్, పి అంటే పంచాయతీ రాజ్ ఇన్సూరెన్స్, ఏ అంటే అగ్రికల్చర్, నెక్స్ట్ ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి 12th 5 ఇయర్ ప్లాన్ అంటే షీ పెయింట్స్ ట్రూత్. సో దీన్ని మనం ఎలా లింక్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మన ఎంతవరకు లింక్ అంటే షీ అండ్ పెయింట్స్లో పిఏఐ వరకు మనకి లింక్ అనమాట. సో ఇది మొత్తం టోటల్ ఓవరాల్గా మనకి 5 ఇయర్ ప్లాన్స్ యొక్క మెయిన్ అబ్జెక్టివ్స్. అండ్ ఇంకోటి అంటే చాలామంది అంటే నిమోనిక్స్ ఇవన్నీ వద్దంటున్నారు. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఏమైందో, ఏం జరిగింది అనేది. సో అవన్నీ కూడా ఆ వీడియో కూడా డిలీట్ చేశాను. సో అది ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది, అందుకని చెప్పి ఆ వీడియో కూడా డిలీట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ క్రియేటివ్ మెథడ్స్ అన్ని కూడా కొంతమందికి యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ ప్రొఫెషనల్గా తీసుకుంటే యూట్యూబ్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఈ మోడర్న్ మెథడ్స్ అని. నేను సో పర్సనల్గా వాళ్ళు ఇన్వైట్ చేశాను, ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో నెక్స్ట్ థర్స్డే ముంబైలో వాళ్ళ
కంటెంట్ క్రియేటర్ ల్యాబ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ వర్క్షాప్కి ఇన్వైట్ చేశారు. సో ఇదంతా నెక్స్ట్ వీక్ ముంబైలో ఉండిపోతుంది. సో ప్లీజ్ ఇవన్నీ మోడర్న్ మెథడ్స్ చాలా తక్కువ, ఇవన్నీ చేయడం కూడా చాలా కష్టం, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వీడియో కూడా చేయడం చాలా కష్టం. అసలు అంటే టెక్నికలీ అది సింపుల్గా మీకు అనిపించవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అది చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ మీరు జస్ట్ ఐడెంటిఫై చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి ఎగ్జామ్లో. సో దయచేసి కొంచెం ఎంకరేజ్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేట్ చేయండి. And thank you for watching this video, and please subscribe to our channel IAS, APPSC, TSP Sectors for more video. Thank you.